తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఇతర ప్రజా సంఘాలని కలుపుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఏదైతే పోడు సాగుదారులు అవుతున్నారో వాళ్లకు చాలా మందికి హక్కు పత్రాలు రాలేదు. గత ప్రభుత్వం కొన్ని హక్కు పత్రాలను ఇచ్చింది, అనేక మందికి ఇంకా హక్కుపత్రాలు రాలేదు. ఆ హక్కుపత్రాలని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అట్లాగే గత ప్రభుత్వం బాగా మేము ఆదివాసుల కోసం ఉన్నామని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు మేము ఆదివాసీల కోసమే పనిచేస్తున్నాం, ఆదివాసీల పోడు భూములకు హక్కుపత్రాలు ఇస్తామని ఆదివాసీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ పట్టా ఉన్న భూముల్లో కూడా దున్ననిచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తలేదు. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారుల తోటి ఆదివాసులకు తీవ్రమైన ఇబ్బంది ఉన్నది, సాగుదారులకు ఇబ్బంది ఉన్నది. ఎక్కడైనా బండలు రాళ్ళు ఉన్న సాగు భూమిలో ట్రాక్టర్లు పెట్టకుండా ఎట్లా దున్నుతారనే దాని గురించి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అట్లాగే ఆ సాగుదారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళ సొంత ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటిని సీజ్ చేసి ఫారెస్ట్ ఆఫీస్లో పోలీస్ స్టేషన్లో పెట్టడాన్ని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఏవైతే వాహనాలని సీజ్ చేశారో వాటిని వెంటనే విడుదల చేయాలా. అట్లాగే సాగు చేస్తున్న పట్టా ఉన్న భూమిని సాగు చేస్తున్న అక్రమ కేసుల్ని ఈ ఫారెస్ట్ అధికారులు పెడతా ఉన్నారు. ఈ ఫారెస్ట్ అధికారుల బెదిరింపులకు ఇక్కడ ఆదివాసీలు పోడు సాగుదారులు భయపడరనే విషయాన్ని ఇక్కడ అధికారులు గమనించాలా. ఈ సందర్భంగా ఇక్కడ జిల్లా అధికారులని, జిల్లా కలెక్టర్ గారిని, డిఎఫ్ఓ గారిని మేము కోరుతున్నాం. ఏదైతే ప్రభుత్వం హామీ ప్రకారము గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో కూడా సాగుని చేయనివ్వకుండా ఉంటే ఎట్లా రైతులు బతకాలా, ఆదివాసీలు బతకాలనేది ప్రత్యామ్నాయంగా ఏం ఉపాధి ఇస్తున్నారనే దాని గురించి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి సాగులో ఉన్న భూముల పట్ల అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యము, దౌర్జన్యము నశించాలా. సాగు చేసుకొని ఇవ్వాలా. అది కూడా బండలు రాళ్ళు గుట్టలు లెక్క ఉన్న భూముల్ని ట్రాక్టర్లతో సాగు చేయని ఇవ్వాలని దాని గురించి, అట్లాగే ఎడ్ల జతాల్ని, అట్లాగే అరక దున్నల్ని కూడా ఈ ప్రభుత్వం సీల్ చేసింది. వాటిని విడుదల చేయాలని చెప్పేసి, అనేక మందికి పట్టాలు రాలేదు, ఆ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఉమ్మడి మంచిర్యాల జిల్లాలో అనేక మండలాల్లో పోడు జాబితాలో లేని మండలాలు ఉన్నాయి, జాబితాలోని గ్రామాలు ఉన్నాయి. అనేక గ్రామాలలో పోడు సాగు చేస్తున్న రైతులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం, ఈ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఆ గ్రామాలని పోడు జాబితాలో చేర్చలేదు. కాబట్టి ఆ మండలాల్ని, ఆ గ్రామాలని పోడు జాబితాలో చేర్చాలా, అక్రమ కేసుల్ని ఎత్తివేయాలా. అట్లాగే ఫారెస్ట్ అధికారులకు హెచ్చరిస్తున్నాం, మేము కానీ తిరగబడితే గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వాన్ని కూడా మేము విమర్శిస్తున్నాం, చెప్పదలుచుకున్నాం. ఆదివాసుల జోలికి రాకండి, పోడు సాగుదారుల జోలికి రాకండి, ఫారెస్ట్ అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తమ బుద్ధిని మార్చుకోవాలా, ఆదివాసులపై దాడుని ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న మారుమూల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రజలు, గిరిజనేతర పేదలు తరలి వచ్చారు మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయానికి. బాగా దాడులు పెరుగుతూ ఉన్నాయి రైతుల మీద. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అమలు కావటం లేదు, వాటిని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అరకల్ని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. అక్కడ కన్నెపల్లి, మన కోటపల్లి దగ్గర ఎఫ్ఆర్ఓ గారు అరకలతో దున్నుతుంటే కూడా వ్యవసాయం అరకలు తీసుకుపోయారు, తర్వాత ఇట్లు వదిలేశారు. ఇవాళ అరకలు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఆ తర్వాత ట్రాక్టర్లు పెట్టి దున్నద్దంటున్నారు. ఎందుకంటే హక్కుపత్రాలు ఇచ్చిన భూముల మీద ట్రాక్టర్లతో దున్ననీయరట. దాని మీద ట్రాక్టర్లు కూడా ఇవాళ 4-5 ట్రాక్టర్లు ఎఫ్ఆర్ఓ ఆఫీసులో సీల్ చేసి పెట్టారు. అవి తుప్పుపట్టిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే మోటార్ బైకు, ఈయన పేరు బాగాల సమ్మయ్య. ఈయన మోటార్ బైకు, పొలంలో ఉన్న మోటార్ బైక్ను కూడా పట్టుకుపోయారు. మోటార్ బైక్ని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈయన మోటార్ బైక్ కూడా అరెస్ట్లో ఉంది. ఎంత విచిత్రంగా ఉంది చూడండి దాడులు జరుగుతున్నటువంటి తీరు. హక్కుపత్రాలు ఇస్తాము సాగులో ఉన్న వాళ్ళందరికీ అని చెప్పేమో ప్రభుత్వం ఎన్నికల ముందు పార్టీలన్నీ వాగ్దానం చేసినాయి. గతంలో ఉన్న ప్రభుత్వం కొన్ని ఎకరాలకు ఇచ్చింది, ఇది పెండింగ్లో ఉంది. ఈరోజు ఏమన్నారంటే అందరికి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా రోడ్డు మ్యాప్ ప్రకటన చేయలేదు. రోడ్డు మ్యాప్ ప్రకటన చేయడం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాలి, గ్రామ కమిటీలు కూర్చోబెట్టాలి, లబ్ధిదారులను ఎంపిక చేయాలి, వాళ్ళందరికీ కూడా హక్కుపత్రాలు ఇవ్వాలి. అదేం ఇవ్వకుండా ఈరోజు అందరి మీద కూడా దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తపాలాపూర్ ఆయన వచ్చిందో, తపాలాపూరు వాళ్ళ గద్దె ధ్వంసం చేశారు ఫారెస్ట్ వాళ్ళు. అక్కడ భీమన్న దేవర గద్దె ఉంటుంది, ఆ గద్దెని అక్కడ ఉన్న ఇళ్ళని కూల్చి పడేశారు తపాలాపూర్ దగ్గర. కాబట్టి దాడులు అనేవి ఏ రూపంలో జరుగుతున్నాయి, నోరు లేని వాళ్ళు ఆదివాసీలు వాళ్ళకేం తెలవదని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆదివాసీలు అంటే కొమరం భీం వారసులు, రామ్జీగోండ్ వారసులు, సమ్మక్క సారక్క వారసులు అనే సంగతి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థం కావట్లేదట్టుంది.
దీనికి మేమనేది ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళనే మేము టార్గెట్ చేసి చెప్పడం లేదు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రవికుమార్ అని చెప్పేటువంటి ఎఫ్ఆర్ఓ ఉన్నారు. అదేవిధంగా ఇంకోవైపు ఏమో అరవింద సింగ్ అనే ఆయన ఒక ఎఫ్ఆర్ఓ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా వేమనపల్లికి ఒక ఆయన, కోటపల్లికి ఒక ఆయన ఎఫ్ఆర్ఓలు ఉన్నారు. వీళ్ళు దాడులు చేస్తున్నప్పుడు కూడా అర్థం ఏంటంటే వాళ్ళు దాడులు చేస్తున్నారని కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మీరందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. మేము కేవలం ఫారెస్ట్ వాళ్ళని మాత్రమే జవాబుదారీ చేయటం లేదు. ఫారెస్ట్ వాళ్ళు ఈ దాడులు చేయడానికి కారణం ఎవరంటే ఇక్కడున్న రాజకీయ నాయకులు. ఎందుకంటే రాజకీయ నాయకుల యొక్క అండ లేకుండా లేదా రాజకీయ నాయకుల యొక్క వీళ్ళని నిరోధించకుండా ఉంటే వాళ్ళు ఆ రకంగా వచ్చేదానికి అవకాశం లేదు. ఈరోజు అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుని వచ్చారు. ఆ దరఖాస్తులన్నింటినీ మేము జిల్లా కలెక్టర్కి దయచేసి మేము చేతులెత్తి నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన దరఖాస్తులు తీసుకొని వాళ్ళని పరిష్కృతి కింద వాళ్ళందరికీ కూడా రసీదు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఆ ఇచ్చినటువంటి రసీదు ప్రకారం వాళ్ళందరినీ కూడా హక్కుపత్రాలకి మళ్ళీ ఎంపిక చేయాలని చెప్పి కోరుతున్నాం. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నే లోపల కనుక ఈ ప్రభుత్వం కనుక ఈ చర్యలు చేపట్టకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల యొక్క నిరసనను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా గమనంలో పెట్టుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తూ ఉందంటే, మన ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం మనం 4.5 లక్షల ఎకరాల అడవిని అదానికి ఇచ్చేశారు. 4.5 లక్షల అడవిని అదానికి ఇస్తే రేపొద్దున ఇక్కడ కూడా ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. అడవిలో ఉండే జంతువులు ఏం కావాలా, మనుషులు ఏం కావాలా, రైతులు ఏం కావాలి, పర్యావరణం ఏం కావాలా, చెట్లు ఏం కావాలా, అదంతా కూడా మైనింగ్ పేరు మీద అని చెప్పి నరికేయడం కోసం హస్డే జంగిల్ని 4.5 లక్షల ఎకరాల అడవిని ఇచ్చారు. ఆ రకం కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున ఆదివాసీల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడుల్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.